ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి అదృష్ట యోగం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు. వృషభ రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే శుభ సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులేంటి, వీరి అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. ఎటువంటి పనినైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. వృషభ రాశిలో పుట్టిన మగవాళ్లు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 1. అదేవిధంగా ఆదివారం వీరికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సూర్యనారాయణ మూర్తిని పూజించడం ద్వారా వీరు శుభ ఫలితాలనైతే పొందుతారు. వీరు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు. అటువంటి వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని నిత్యం ఆరాధిస్తూనే ఉంటారు. అయితే లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ శకునాలు మనం గమనించాలి. ఇంట్లో వృషభ రాశి వారు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అని తెలుసుకుందాం. వృషభ రాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే వృషభ రాశి వారు ఇంట్లో ఈ పనులు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కనుక మీరు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ శకునాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కకి పడివేయడం, కాళ్లతో తొక్కడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసే చీపురును కూడా పవిత్రంగా భావించాలి. చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపురుని తిరగేసి కూడా ఉంచరాదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపిరి కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా చీపురును తిరగేసి కూడా ఉంచకూడదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తారు. అయితే ఆహారాన్ని వృధా చేయటం ద్వారా లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటికి పంపించేసిన వారు అవుతారు. ముఖ్యంగా వృషభ రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వృధా చేయరాదు. నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతుల్ని చేస్తుంది అనడానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుంచి జన్మించినవాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలము నుంచి వచ్చాడన్నమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ల నుంచే వచ్చిందని పద్మపురాణంలో కూడా చెప్పబడి ఉంది. లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కూడా నీరు అంటే చాలా ఇష్టం. అందుచేత వాళ్ళకి ఇష్టమైనటువంటి నీటిని వృధా చేయటం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం చేస్తుంది అంటారు. నీటిని ఎంత ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు అంతగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయటం, నీటిని వృధా చేయటం, కావలసిన ఆహార పదార్థాల కంటే ఎక్కువ శాతం వండడం వంటి పనులు అస్సలు చేయకూడదు.
వృషభ రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. అయితే అదే విధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయటం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం వృషభ రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. వృషభ రాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమవుతుందని చెప్పవచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రటి మందార పూలతో లేదా బంతి, చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది. ఎర్రని పుష్పాలంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం. కాబట్టి మీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. వీరికి అదృష్టం వరిస్తుందని తెలియడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి మీకు కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు. అటువంటి పక్షులు ఇంటి పరిసర ప్రాంతాల్లో గూడు నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలామందికి చీమలంటే నచ్చదు. చీమలు మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసర ప్రాంతాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోందని తెలియజేయడానికి సూచన. అయితే ఎర్రచీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతామని దానికి సంకేతంగా చెప్పవచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా పరిసరాల్లో నల్లచీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్లచీమలు కనిపించడం వల్ల వృషభ రాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనడంలో వృషభ రాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనడానికి ఒక సూచన. బల్లిని చూడగానే చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు. బల్లి పాకినట్లయితే త్వరలోనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం. అదేవిధంగా 3 బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పవచ్చు. కలలు రావడం అనేది చాలా సహజం. అయితే కొన్ని కలలు రావడం వల్ల చాలా భయాందోళనకి గురవుతుంది. ఏ కలలు రావడం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అదృష్టం అనేది కలల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లు కానీ, చేతిలో దురద పెడుతున్నట్లుగా, ముఖ్యంగా కుడి చేతిలో దురద ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఉదయం లేవగానే చీపురుతో తుడుచున్నట్లు కనిపించినా కూడా శుభసూచకంగా చెప్పుకోవచ్చు. కలలో పాము కనిపించినట్లయితే శుభసూచకంగా చెప్పవచ్చు. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోందని అర్థం. అదేవిధంగా కలలో చీపురు, గుడ్లగూబ, బల్లి, పాము, ఏనుగు, గులాబీ పువ్వు, శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం రాబోతోంది అనేదానికి సూచన. కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. కోయిల కూత వినిపించే దిశ కూడా శుభ సూచకంగా చెప్పవచ్చు. కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభమని చెప్పవచ్చు. మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లు వినిపించినట్లయితే లక్ష్మీ కటాక్షంకు సంకేతంగా చెప్పవచ్చు. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా, ఎదురు వచ్చినా కూడా వృషభ రాశి వారికి శుభశకునంగా చెప్పవచ్చు. ఇంటి నుండి బయటికి వెడుతున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ, జంతువు కానీ కనిపించినా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది. నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా చెరకును నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. శంఖారావం వినిపించడం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది. సో చూసారు కదండి, వృషభ రాశి వారికి అదృష్టం తీసుకువచ్చే శుభ సంకేతాలేంటి. వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.